థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ముందుకి గురు డాక్టర్ బూసులపల్లి వెంకటేశ్వర శర్మ గారిని వేదికపైకి రమ్మించింది. జతి విన్యాసం మరియు జతి కట్టు గురించి వివరిస్తారు. మొదటిది సార్ చెప్పినట్టు నేను నా పేరులో శర్మ లేదు, కూచిపూడి అనంగానే వచ్చే ఒక భ్రమ ఉంటాయి గనుక అందరికీ నమస్కారం. నేను నిజంగా 1000 మందిలో కంప్లీట్ గా ఆర్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే నా ఒక్కడినే. నాట్యానికి ఏమీ కానివాడిని నేను. నాట్యానికి ఏమీ కానివాడు ఏం చెబుతాడో కొంచెం వినండి మీరు దయచేసి. నేను కూచిపూడి నాట్యంలో మృదంగం ఈ టాపిక్ ని దాదాపు ఎవ్వరూ పుచ్చుకోవడం లేదు. ప్రధానమైన అంగం అయినప్పటికీ కూడా, ప్రధానంగా మృదంగం లేకుండా అడుగు వేయడానికి అవకాశం లేని కళ అయినప్పటికీ కూడా మృదంగం జోలికి పోవడం అన్నది ఏ సాహిత్యకారుడు లేక ఏ ఇక్కడ లెక్చర్ డిమాన్స్ట్రేషన్ చేసేటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా తీసుకోనటువంటి అంశం ఇది. అందువల్ల నేను కొంచెం సాహసమే చేస్తున్నాను అనుకుంటున్నాను. పైగా నేను కూచిపూడికి సంబంధించిన ఒక నాట్యాచార్యుడిని కాదు నేను. అది కూడా కొంత కారణం. అమ్మా త్యాగరాజస్వామి సొగసుగా మృదంగ తాళము సొక్కజేయు ధీరుడెవ్వడో అన్నాడు. మృదంగ తాళం చొక్కజేసేటువంటి ధీరుడు అన్నాడు. మృదంగ తాళం చొక్కజేయువాడు ధీరుడట. ఆ ధీరత్వ శబ్దం ఆయన పిచ్చివాడయి ఏదో యతిప్రాస కోసం లేకపోతే పాడుకోవడానికి సిద్ధంగా లేకపోతే సాధ్యంగా ఉంటుందనో ఉన్నటువంటి ఇది కాదు. అందువల్ల అక్కడ ధీర శబ్దం వాడాడు అంటే ఈ చర్మవాద్యం, ఈ అనవద్ధ వాద్యం ధీరత్వం కలిగింది. అది ధీరత్వం కలిగింది అయితేనే గాని దాన్ని పుచ్చుకున్నవాడు ధీరుడు అవ్వడు. అంతే కదండి. అందువల్ల ఆ ధీరత్వ శబ్దం ఎలా ఉంటుంది, ఎలా జరుగుతోంది అనేది చెప్పడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఎలా ఉండాలి, ఎలా ఉంటే అది సక్రమమైన మార్గంలో ఉన్నట్టు అనేది కూడా ఒక 2 నిమిషాలు సమీక్షించుకుందాం మనం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనకు పక్కనే వినిపిస్తున్నాయి అవి కరెక్ట్ గా ఉంటున్నాయా లేదా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించడానికి వేదిక కావాలి. అప్పుడు అది మనం ఇక్కడ డిమాన్స్ట్రేషన్ చేసుకుంటున్నందుకు, ఎదురుగా విద్యార్థులు ఉన్నందుకు, ఎవరు వినాలో వాళ్ళు ఉన్నందుకు కరెక్ట్ అయినటువంటి ప్రతిఫలం వస్తుంది. ఒక విషయం అండి, జతి అంటే మృదంగ వరసలు కొనగోలు చొప్పున పాడితే నోటితోటి అవి మృదంగ వరుసలు, దాన్ని జతి అనడం జరుగుతుంది. ఆ వరుసలు నోటితో అనడానికి మృదంగ శబ్దం నోటితో రావాల్సినటువంటి అవసరం అందులో ఎంతైనా ఉంది. ధీం తనక దిన్న ధీం తనక దిన్న ధీం తనక దిన్న ధీం. ఆ మృదంగం మీద తా ఎట్టా వినపడుతుందో నోటిలో కూడా తా అట్టా వినబడితే ఆ గురువు సమర్థవంతంగా ఆ కొనగోలు చేసినట్టు అక్కడ. అంతేగాని అంటే కుదరదండి. ఆ శబ్దం ఇక్కడి నుంచే రావాలి. అలా వచ్చినప్పుడే ఆ గురువు కరెక్ట్ గా ఆ కొనగోలు వరుసలు చదివినట్టు పాడినట్టు మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు గమనించండి నాన్న. ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితమైన తాళం ప్రయోగం. తకార శంకర ప్రోక్తో లకార శక్తి రుచ్యతే శివశక్తి సమయోగ తాళ నామాభిధీయతే అన్నారు పెద్దలు. శివుడు శక్తి సమ్మిళితం అయితే అది తాళం అవుతుందిట. తకార శంకర ప్రోక్తో
లకార శక్తి రుచ్యతే. తాళము తా శంకరుడు తాండవం చేస్తాడు. తాండవం చేస్తాడు కాబట్టి తా అక్షరం శివస్వరూపం అవుతోంది. లాస్యం చేస్తుంది కాబట్టి లా అక్షరం శక్తి స్వరూపం అవుతుంది. ఇంకోటి కూడా నాయన, తకారం తాండవం శివస్వరూపం అయినప్పుడు శివ బీజాక్షరమే అక్కడ పలకాలి, క్లీంకార శబ్దమే శక్తి బీజాక్షరంలో పలకాలి. ఇది కూడా గమనించాలి. ఇవన్నీ ఎవ్వరూ చూడడం లేదు, నోటికి వచ్చినట్టుగా చదవడం మాత్రం జరుగుతుంది. ఇలా చెప్పవలసి వచ్చినందుకు కొంచెం బాధపడుతున్నాను. జరుగుతుంది అదే. ఎక్కడ సరిగ్గా జాగ్రత్తగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి దృష్టిని కేంద్రీకరించి, ఎంతసేపటికి పాట మీద దృష్టి కేంద్రీకరిస్తున్నావు గాని మృదంగ వరసలకు కూడా భావం ఉంది. ఇప్పుడు సత్యభావం వస్తుందండి, అడుగులు అడుగు వేసుకుంటూ వస్తుంది. ఇక్కడ దగ్గర రాగానే దీత్తగిడదాం 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 అని మిశ్ర చేపలో అనేస్తున్నాడు. తదీన్ తక తదీన్ తక తదీన్ తక తదీన్ తక ది తంగిడదా అనడంలో ఔచిత్యం లేదు అంటున్నాను నేను. ఎందుకని ఔచిత్యం లేదంటే, అక్కడ నుంచి తంగిడదగ అంటూ ఉంటే ఇక్కడ తంగిడదగదాం అనడానికి అవకాశం ఉంటుంది. నువ్వు అక్కడ అదే అనకుండా ఇక్కడికి వచ్చి ఒక్కసారిగా అంటే అది ఔచిత్యవంతం కాదు. కానీ అక్కడ అడ్జస్ట్మెంట్ ఏమిటంటే, సత్యభామాదేవి మామూలుగా వస్తూ ఈ దీత్తగిడదాం అనేటప్పటికీ కొంచెం రజస్సును చూపిస్తోంది. కొంచెం ఆ వేగంలో రజస్సు కనబడుతుంది కాబట్టి అడ్జస్ట్ అయిపోతున్నాం, వెళ్ళిపోతుంది. కానీ నాన్న, ముందు ఏమి నడుస్తుందో, నేను ఒక చిన్న విషయం చెప్తే మీరందరూ కొంచెం ఇది కరెక్టా అనుకుంటారు. సత్యం గారు కంపోజ్ చేసి సినిమాలలో కూడా ప్రయోగించి తదికిటకు దిత్తాం తదికిటకు తాం తదికిటకు 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 తత్తాం తకు తదికిటకు తత్తాం తకు తదికిటకు తాం తకు తదికిటకు తకు తదికిటకు తకు తదికిటకు తత్తాం తకు దికు తదికిటకు తత్తాం తకు దికు తదికిటకు తాం తకు దికు తదికిటకు తకు దికు తదికిటకు తకు దికు తదికిటకు. అది ఖచ్చితంగా ఆది తాళానికి రాదు, అది ఆది తాళానికి రాదు. ప్రతి వాళ్ళు దీన్ని ఎందుకు పాడతారో అర్థం కాదు. ఆది తాళానికి రావడానికి ఎన్ని లేవు, దీన్నే పాడొచ్చు. తత్తాం తదికిటకు తత్తాం తదికిటకు తాం తదికిటకు 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 తాం త దీం కిటకు త దీం కిటకు త దీం కిటకు తాం వచ్చేసింది, ఆది తాళానికి వచ్చేసింది. మరి ఆది తాళానికి వస్తుంది కదా, వస్తున్న దాన్ని విడిచిపెట్టి రాని దాన్ని ఎందుకు పాడుకుంటున్నారో అర్థం కాదు. అది ఆయన చేశాడు కాబట్టి మనం పాడాలి. కర్తృత్వ మోహం అంటారు నాన్న దీన్ని, కర్తృత్వ మోహం. ఒకరు చేశారు కాబట్టి అది మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ తాళానికి వస్తుందా రావడం లేదా అని ఆలోచించడం లేదు, అవసరం లేదు, అంత అవసరం లేదు. ఇదే తత్తాం తదికిటకు తత్తాం తదికిటకు తాం తదికిటతోం 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 మిశ్ర చాపుకి వచ్చేసింది. ఇదే ఖండం వేస్తే ఖచ్చితంగా వస్తుంది, మొట్టమొదటిదే. ఎందుకు వేయకూడదు? మనం ఆటాళంకే దాన్ని తీసుకొచ్చుకొని ఎందుకు వాడుకుంటాం? అందరూ అడ్జస్ట్ అవుతున్నారు. చివరికి మన్ని మధ్య ఆ శృతిలయలు అనే సినిమాలో కూడా అదే పెట్టి పారేశారు. నాన్న కొంచెం సౌండ్ కావాలన్న, ఇంకొంచెం కావాలి, అవతల చెవులోకి వస్తున్నాయి, ఇంకొంచెం సౌండ్ కావాలి. తర్వాత ఇంకొక విషయం నాన్న, ఇలా అవసరం లేనివి. తర్వాత తాళం ప్రారంభంలో జతి ప్రారంభిస్తున్నాడా? ఇంతకు ముందే నేను కొన్ని చూశాను అక్కడ, వేరే ఏవో చెప్పక్కర్లా, పెద్ద పెద్ద ఉదాహరణలు అవసరం లే, నా దగ్గర అన్ని రికార్డెడ్ ఉన్నాయి, చాలా రికార్డ్ చేసి పెట్టాను. కానీ ఇంతకు ముందే చూశాను ఎక్కడ అవసరం. ఇప్పుడు ఇదే ముక్తాయి పాడారు, ఇంతకు ముందు మీరు చూసుకుంటారు, ఇదే ముక్తాయి పాడారు.
ఇదే ముక్తాయికి తగుందికు తదికిటం తాం తగుందికు తదికిటం తాం అని చెప్పి ఆ మాటతో పాటు కొట్టేశాడు. ఎందుకని ఉంటే అలాగా అవసరమైనటువంటి దాన్ని ఖచ్చితంగా తాళానికి వస్తుందా లేదా అనేది ఆలోచించకుండా ఒక్కటే అమ్మా, నా గురువులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఒక్కటి ఆలోచించండి, ఖండం పాడుతూ ఆది తాళం వేస్తే ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి ప్రారంభిస్తే దానికి విలువ ఉంది. నీకు 16 ఖండం రావాలి అంటే 16 ఐదులు రావాలి అంటే ఎక్కడి నుంచి వేస్తే వస్తుందో కరెక్ట్ గా ఈ తాళం ఒకటి నడుస్తూ ఆ తాళం ఒకటి నడిస్తే అప్పుడు ఎక్కడి నుంచైనా అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. తదికిటకు 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 దీనికి సంబంధం లేదు. అప్పుడే అడ్జస్ట్మెంట్. తదీంకిటకు 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 తదీ తదీంకిటకు 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 ఇది అడ్జస్ట్మెంట్. అదే మిశ్రం కూడా, అదే సంకీర్ణం కూడా. దీంకిటకు 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 కిటకుత దీంకిటకుత 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 కిటకుత దీంకిటకుత 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 దీంకిటకుత. చూసారా వేరుగా ఉందా లేదా? వేరుగా ఉంది. ఇప్పుడు అడ్జస్ట్మెంట్. అంతేగాని తాద్దీంకిటకు 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 అనేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేయకూడదు. ఇది ముక్తాయికి ఒక ధర్మం ఉంది, వరుసలకు ఒక ధర్మం ఉంది. నువ్వు ఇంకొక విషయం ఏమిటంటే, మృదంగం తీసుకొచ్చి కచేరీ దగ్గర వాయించేటప్పుడు మృదంగంలా వినపడుతుంది అంతే. కానీ నాట్యం దగ్గర మృదంగం వినపడేటప్పుడు మృదంగ వరుసలకు రసం వినపడుతుంది. నువ్వు కోపంగా అన్నావా, లేకపోతే శాంతంగా అన్నావా, హాస్యంతో అన్నావా, శృంగారంతో అన్నావా? దీనికి ఇంకొకటి అమ్మా, ఈ జాతులకు కూడా రసాలు ఉన్నాయి. నువ్వు ఏ రసాన్ని ప్రయోగించాలో ఆ జాతిని ప్రయోగించాలి. ఇక్కడ అది ఎవరు అనుసరించడం లేదు. మనకు వచ్చిన ముక్తాయిని తీసుకొచ్చి ఏ పాట మనం ఇవాళ పాడుతున్నామో ఆ పాటకు వాడేస్తున్నాం. బాధపడాల్సిన అంశం అది. మనకి వచ్చినవి కొన్ని వస్తాయి, ఆ వచ్చినవి ఎక్కడ అవసరమైతే అక్కడల్లా అది వాడడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏమిటంటే ఎడమ శబ్దం, కుడి శబ్దం. ఇక్కడ కొంచెం కాంట్రవర్షియల్ పాయింట్ ఏమిటంటే, ఎవరైతే మృదంగ వాద్యంలో సంపూర్ణమైన నిష్ణాతులు అవుతారో వాళ్ళు నాట్యానికి వాయిస్తున్నారా అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎల్లా వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన వచ్చి శోభానాయుడు గారి బృందంలో నాట్యం చేయమంటే, నాట్యానికి వాయించమంటే ఆయన రాలేడు. ఎందుకు రాలేడు అంటే దీనికి రిహార్సల్ కావాలా. కానీ అక్కడికి రానిలే, కావాల్సింది ఏదో వాయించేద్దాంలే అంటాడు ఆయన. అది కుదరదు. అది కుదరనప్పుడు మరి వర్ధిష్ఠు కళాకారుల్ని మనం తీసుకోవాలా? లేదు. ఈ రెండు కాంట్రవర్షియల్ పాయింట్స్ అవుతున్నాయి. మృదంగ నాదం అసలు నాట్య ప్రారంభంలో మృదంగ నాదం అద్భుతంగా వినపడితే ఆ సభ ఎక్కడికి పోదమ్మా, ఇటు వచ్చేస్తుంది. ఎవరైనా మృదంగంలోకి వచ్చి చొరబడిపోతారంతే. ఆ మృదంగంలో అటువంటి నాదం ఉంది, అటువంటి శక్తి ఉంది. మీరు ఓ చిన్న విషయం, మంగళవాద్యం తెలుసు కదా, మీరు అన్ని చూస్తూ ఉంటారు. ప్రతి కచేరీకి కూడాను టైం ఉందా? అయిపోయింది. ఓకే 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 ఓకే. ప్రతి కచేరీకి కూడా వాదకుడు ముందు వాయించేసి తర్వాత మృదంగం అతన్ని ఫాలో అవుతుంది. అదే కదా మనం చూస్తాం ఎక్కడైనా కూడా. పాఠకుడు పాడేస్తే మృదంగం అతను కీర్తన మొదలుపెట్టినప్పుడు ఫాలో అవుతాడు. మంగళవాద్యంలోకి వస్తే ప్రారంభంలోనే
తొతోం తోంతో అని ప్రక్కవాద్యం మొదలవుతుంది. ఎప్పుడన్నా గమనించారా? కొంచెం ఒకసారి ఆలోచించండి. ప్రక్కవాద్యం ప్రారంభం అవుతుంది. అదేమిటి ప్రక్కవాద్యం ప్రారంభం కావడం అంటే? అందుకు డోలు వాద్యం ప్రారంభం అవుతుంది. అలాగే మృదంగం కూడా సొగసుగా మృదంగము సొక్కజేయు, కుడి ఎడం కలిసి శుభ్రంగా ఎడం కిందకంతా బాగా బేసులోకి తెచ్చుకొని ఒక్కసారిగా ధీం ధీం ధీం. అక్కడ శాస్త్రంలో ఇంకో మాట కూడా ఉంది నాన్న, కుడి హస్తం ఎత్తి కొట్టినా తప్పే, ఎడమ హస్తం ఎత్తి కొట్టినా తప్పే. అవి రెండు హస్తాలు ఒకేసారి జోడించి హస్తద్వయస్య, ఆ రెండు హస్తాలతో ఒక్కసారి మెళవింపు చేసి మృదంగ వాద్యంతో ప్రారంభిస్తే సభ ఆ గాయకుడి కంటే కూడా ముందుగా శృతి వినపడ్డంతోనే మృదంగం మొదలు పెడితే ఎంత హాయిగా ఉంటుందో సభంతా మృదంగంలోకి వచ్చేస్తుంది, సభంతా వాదకుడిలోకి వచ్చేస్తుంది. ధీం తనక దిన్న ధీం తనక దిన్న ధీం తనక దిన్న ధీం తనక దిన్న ధీం ధీం తనక దిన్న ధీం. లయ అండి, లయలేనిది ప్రపంచంలో ఏం లేదు. ఇది భగవంతుడు ఇవ్వాలా. ఇంకొక విషయం ఏం తెలుసా? నువ్వు ఏదైనా ప్రపంచంలో సంపాదించుకోగలవేమో కానీ లయ భగవంతుడు ఇస్తే తప్ప రాదు, లేకపోతే సాధ్యం కాదు. చాలా మహానటులై సినిమాలలో చేసి ప్రపంచం అంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మహానుభావులు సైతం 4 అడుగులు వెయ్యాలంటే వెయ్యలేకపోయారు. ఇది సత్యం. అడుగులు వెయ్యలేరు. వాళ్ళంతా మళ్ళీ విశ్వవిఖ్యాత సార్వభౌములే, కాదంటలేదు. కానీ అడుగు వెయ్యాలంటే సాధ్యం కాదు. అదే లయ శరీరంలో ఇమిడిపోయిన వాడు లయత్వంతో శరీరం మమేకమైనప్పుడు అతను అడుగు వేసినా లయలోనే వేస్తాడు, పాటు మాట్లాడినా లయలోనే మాట్లాడతాడు, ఏది చేసినా లయలోనే మాట్లాడతాడు, ఇది చేస్తాడు. లయము శివస్వరూపం నాన్న. లయ శివస్వరూపం. లయము అంటే కలిసిపోవడం. సృష్టి స్థితి లయాల్లో లయము శివస్వరూపం. ఆ లయం మృదంగంలో ఉంది. ఎప్పుడైతే మృదంగ నాదం సుస్పష్టంగా, మృదంగ నాదం గంభీరంగా, మృదంగ నాదం శివస్వరూపంగా అతను మమేకమై ప్రారంభిస్తాడో అప్పుడు సభంతా తనలోకి వచ్చేస్తుంది. ఒక మాట ఏమిటంటే, ఏ రసాన్ని ప్రతిఫలింపజేయాలన్నా మృదంగం తనకు సాధ్యం అవుతుందమ్మా. నవరసాలలో ఎటువంటి రసమైనా సరే. మీకు విశ్వనాథ్ గారు ఒక సినిమా తీశాడు, శంకరాభరణం. ఎక్కడైనా మనం వినని కనని ఒక విషయం చెప్తాను. గ్రామ్ఫోన్ రికార్డులో స్వరం పెట్టి ఆ లోపల రేప్ చేయించాడు. అది ఎంత ఘోరమైన విషయమో చూడండి. ఆ బీభత్సాన్ని స్వరం చూపించే విధంగా స్వరాన్ని అక్కడ కల్పించాడు. దానికోసం చాలా కష్టపడ్డాడు అతను. మనకి జుగుప్స కలగాల, వినపడేది మాత్రం స్వరమే వినపడాలా, సంగీతమే వినపడాలా. అదే చేశాడు. ఏదైనా చేయించవచ్చు. ఇది చేత కాదు, ఇది రాదు, ఇది ఈ వాద్యంలో లేదు అనేది కరెక్ట్ కాదు నాన్న. ఇది రాదు అనేది లేదు. మాకు ఇంకొక విషయం ఏమిటంటే, కచేరీల్లో, ఎట్టాటి కచేరీల్లో ఎంతంత పెద్ద పెద్ద విద్వాంసులు పాల్గొన్నా ఆ విద్వాంసుల లయను విని, ఆ విద్వాంసుల పాఠాలు విని ఆ పాఠాలకు సంతోషపడతాం. కానీ ఒక మీ కూచిపూడిలో మాత్రం, కూచిపూడి నాట్యంలో మాత్రమే. ఎందుకు నేను కూచిపూడి నాట్యాన్ని గురించి ఇంతగా అంటున్నానంటే, కూచిపూడి నాట్యంలో అని అంటున్నానంటే, ప్రపంచంలోనే నీకు తెలుగువాడు తెలిసి ఉండకపోవచ్చు, తెలుగు దేశం ఎక్కడుందో తెలిసి ఉండకపోవచ్చు, తెలుగువాడి అడ్రస్ కూడా అసలు తెలుగు అంటూ ఉందని ఏ దేశంలోనన్నా ఎక్కడైనా తెలిసి ఉండకపోవచ్చు. కానీ భామనే సత్యభామనే, 16,000 కోమలులందరిలోనే భామనే సత్యభామనే అన్న కూచిపూడి సత్యభామ తెలియని ప్రపంచంలో భాగం ఉండి ఉండదని నేను అనుకుంటున్నాను. ఉండి ఉండదు. అది మన క్రెడిట్. అందుకే తెలుగు సంస్కృతికి క్రౌన్లో ఉండే ఒక మెరుపు రాయి వజ్రం ఉంటుందే, దట్ ఈస్ కూచిపూడి. తెలుగు సంస్కృతికే, తెలుగువాడి నడక, తెలుగువాడి ఆటపాటలు, తెలుగువాడి ఆహార విహారాలు, తెలుగువాడి పండగలు పబ్బాలు, తెలుగువాడి తిరుబండారాలు, ఇటువంటివన్నీ సంస్కృతిలో భాగమైతే ఈ సంస్కృతి, తెలుగువాడి సంస్కృతి అనే దానికి కలికితురాయి
కూచిపూడి, అది మనది. మీరు దానికి వచ్చారు, మీరు అది చూస్తున్నారు. మీరు వేసే అడుగు పసిబిడ్డలు మీకు తెలిసి ఉండకపోవచ్చు. మీరు ఇంత గొప్పదానికి మీరు వచ్చారని మీకు ఇవాళ తెలియదు నాన్న. ఈవేళ మీరు ఈ కూచిపూడి కన్వెన్షన్ దగ్గర నిలబడి ఒక ఫోటో తీయించుకుంటే, ఇతటి ఈ బొమ్మ దగ్గర, సిద్ధేంద్ర యోగి బొమ్మ దగ్గర నిలబడి ఒక ఫోటో తీయించుకుంటే, మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత నా 10వ సంవత్సరం నేను కూచిపూడి కన్వెన్షన్కి వెళ్ళానని మీ బిడ్డలకు చెప్పుకుంటే, అది కొన్ని కోట్ల రూపాయలు ఇస్తే రేపు పొద్దున దొరికేది కాదు, సాధ్యమయ్యేది కూడా కాదు. అలా వచ్చింది. అది మీరు వచ్చిన పని, మీరు వచ్చిన స్థలం, ఇక్కడ జరుగుతున్నది అంత గొప్పది. ఇంకొక విషయం ఏంటంటేనన్నా, మనం మళ్ళీ తాళంలోకి వెళ్ళిపోదాం కాసేపు. చూడండి, ఒక ఆవృతానికి ఇందాకే చెప్పాను, ఖచ్చితంగా ఒక ఆవృతానికి గురువులందరూ ఒకసారి ఆలోచించండి. ఏ తాళంలో మనం నడుస్తున్నదో పాట, ఆ తాళానికే ముక్తాయి వాయించటం అనేది కరెక్ట్ అయిన విషయం. ఖండం నడుపుకుంటూ ఉన్నారు, ఆ వెంటనే ముక్తాయి వాయించాల్సి వచ్చేటప్పటికి ఆ చతురస్రంలోకి వచ్చి ముక్తాయి వాయించేసి మళ్ళీ ఖండం పాడేశారు. చెయ్యొద్దు, అవసరం లేదు. మీరు అవధానంతో పనిచేస్తే, కాస్త ఆలోచించి, అక్షర జ్ఞానం కలిగి, అక్షరాలు లెక్క వేసి ముక్తాయి ఎట్లా చేసుకోవాలో చేతైతే ఏ తాళానికైనా ముక్తాయి తయారవుతుంది, ఎన్ని అక్షరాలకైనా ముక్తాయి తయారవుతుంది. మంచి ఇవి ఇచ్చారు, ఎత్తులు ఇచ్చారు మనకి మృదంగంలో. ఆ ఎత్తుల ప్రకారం మనం ముక్తాయి తయారు చేసుకోవచ్చు. గోపుష్యయతి, పిపీలకయతి, మృదంగయతి, తకుందికు తదికిడతం, తతకు తదికిడతం, తకు తదికిడతం, తదింకిడతం, తదికిడతం, దిగిడతం, కిడతం, తతంతం. శుభ్రంగా ఉంది. ఎన్ని అక్షరాలు ఉన్నాయో లెక్క వేసుకుంటే, ఆ లెక్క పోని ఎన్ని మిగిలి ఉన్నాయో చూసుకుంటే ముక్తాయి అయిపోతుంది. ఎంత పెద్ద కష్టం కాదు ఇది. మ్యాథమెటిక్స్ అంతా మీ దగ్గర, మీ చేతుల్లో, నోట్లో ఉండవలసింది. సమంలో మొదలుపెట్టి ఏ జాగాకి మొదలు పెట్టాలో అక్కడికి ముక్తాయి చేసుకోవచ్చు. జాగాలోంచే మొదలుపెట్టి జాగాకి 3 సార్లు పాడుకోవడానికి వీలుగా ముక్తాయి తయారు చేసుకోవచ్చు. లేదు 3 సార్లు పాడితే ఖచ్చితంగా తాళానికి వచ్చే విధంగా విభజించుకొని ముక్తాయి తయారు చేసుకోవచ్చు. అంతేగాని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఏదో తాళాన్ని తీసుకొచ్చి దీంట్లో పెడితే లయ సరిగా ఉండదు. నాకు దృష్టిలో అలా చేస్తే పంటి కింద రాయి పడినట్టు కొంచెం జ్ఞానవంతుడికి అప్పుడే తెలుస్తుంది నాన్న. అందువల్ల జాగ్రత్తగా, మృదంగ వాద్యం పట్ల కూడా జాగ్రత్తగా, ఈ కొనగోలు పట్ల కూడా, అసలు కొనగోలు లేకుండా ఇప్పుడు ఇన్ని ఇవి జరుగుతున్నాయి సోదాహరణ ప్రసంగాలు. ఎక్కడన్నా మృదంగం లేకుండా, కొనగోలు లేకుండా, తాళం లేకుండా జరపడం సాధ్యం అవుతుందా? మృదంగాన్ని గురించి చెబుతున్నా ఇక్కడ తప్ప. అంతే కదా. అందరూ చూడండి, అక్కడ తాళం, ఇక్కడ తాళం, మృదంగం. కానీ ఎక్కడైనా కూడా దాని పట్ల ఒక కరెక్ట్ అయిన అవగాహన కావాలి. అది నేననేది. ఎక్కడ మొదలు పెడతాం? ఒక ముక్తాయి చూడండి, తదికిడతొంత తదికిడతొంత తదికిడతో అని వరుస పాడుకుంటూ వస్తున్నాడు. దాని మీద తద్దిత్తకదినతో దీత్తకదినతో అంటే ముక్తాయి సరిపోదు. తదిగిడతం అనేటువంటి మాటే వచ్చేటట్టుగా తదిగిడతం, తదిగిడకు 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 అనే ఆ లైన్లో వస్తేనే ముక్తాయి సరిపోతుంది. ఇంకొకటి కూడా స్వరప్రస్థారం చేసినట్టుగా ముక్తాయి తయారు చేయొచ్చు. అలా ఎవరు చేయడం లేదు. జాంకు తకదిన తకదిన ఝాంకిటకు ఝాంకిటకు జాం 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 తక తద్దింకిటకు తద్దింకిట. అద్భుతంగా ఉంటుంది. వరుస ఎక్కడికి విరామం ఉండదు. అలా ముక్తాయిలు మన వాళ్ళు దాకా రావడం లేదు, నాట్యంలో చేయడం లేదు. అద్భుతంగా చేయొచ్చు. అలా చేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది, ఇంకొంచెం మెరుగవుతుంది. నిజంగా నేను విద్యా ప్రమాణాలు ఉండాలనే ఈ ప్రసంగాన్ని నేను ఇక్కడ ప్రసంగ పాఠం మొదలుపెట్టాను. నిజమైనటువంటి పాఠాలు ఉండాలనే నా దృష్టి. చూడండి, తద్దిత్తకదినతం దీత్తకదినతం తకదినతం తదీంకిటకం తకు తదీంకిటకం తకుందికం తదీంకిటతం ఉంది.
దీన్ని ఏ తాళానికి ఆ తాళానికి ఖచ్చితంగా కావలసిన విధంగా మనం తయారు చేసుకోవచ్చు. ఇది బేస్, మూలం. ఆ మూలాన్ని అట్లా పెట్టుకోండి. తద్ది తకదినతోం ది తకదినతోం తకదినతోం తా ది కి టా తోం తద్దిం కి టా తోం తదికి టకుం తది తదికి టకుం తా. ఆ తాళానికి సరిపోయింది. ఇదే ఇందులో ఏమున్నాయని ఒకసారి ఆలోచిస్తే తద్ది తకదినతోం ది తకదినతోం తకదినతోం ఒక ఇది ఉంది, యతి ఉంది. అట్లాగే తా ది కి టా తోం తా ది కి టా తోం తదికిటతోం 3 కాలాలు ఉన్నాయి. చివర తదికిటతం 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 ముక్తాయి ఉంది. ముక్తాయి ఉంది, త్రికాలాలున్నాయి, గోపుష్య యతి ఉంది. ఈ 3 ఉన్నటువంటి ముక్తాయిని ఖచ్చితంగా ఆది తాళానికి వస్తుంది. ఇట్లా ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ముక్తాయి ఉండాలి. ఇలా ఉన్నప్పుడు నువ్వు అక్కడ ప్రజెంట్ చేస్తే ఎవరు నిన్ను అబ్జెక్ట్ చేయలేరు. ఇది తప్పనలేరు, ఇది కాదనలేరు, ఇది కూడదనలేరు. అది తర్వాత అట్లాగే చూడండి, సర్దుబాటు. నేను ఇందాకే చెప్పాను, ఈ వేల దగ్గర నుంచి మొదలు పెడితే అదే వస్తుందిలే అనేటువంటి వాళ్ళు, అది పాడుతున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ వేలు వచ్చిందాకా పాడుతున్నారా, ముందు వస్తున్నటువంటి నడక లేదు. వాళ్ళకి తాళానికి వీలైనంత వరకు పాడుతూ ఇది ఎక్కడో చాట మొదలుపెట్టి దాంతో పాటు తాళం వేసేస్తున్నారు. ఇది జరుగుతోంది. అలా జరగకూడదు. తాళము తాళముగానే ఉండాల. ఆ తాళము క్రమం ఎప్పుడైతే తప్పుతుందో నీకు లయ లేనట్టు, లయ తప్పినట్టు. ఎప్పుడు కూడాను ఒక తాళంలో కీర్తన నడిస్తే అదే తాళంలో ముక్తాయి నడవాలి. అదే తాళంలో దానికి నువ్వు వేరు వేరు సొమ్ములు పెట్టి చూపించు, వేరు వేరు జతులు చూపించు, వేరు వేరు నడకలు చూపించు, కానీ ఆ తాళం యొక్క ప్రమాణం మాత్రం మారకూడదు. అది చాలా చోట్ల జరుగుతుంది. ఇంకోటి కూడా, మామూలుగా చతురస్ర జాతిలో ప్రారంభిస్తున్నాడు. చతురస్ర జాతిలో ప్రారంభిస్తే తకదిన 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 మొదలు పెడుతున్నాడు.